ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలువై ఉన్న ఈ పవిత్ర భూమి తిరుమల. తిరుమలకు సంబంధించి కొత్త పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ తిరుమలని స్మార్ట్ సిటీగా చేయాలని, కొన్ని కొత్త నిర్మాణాలు చేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో మాకు వచ్చిన ఒక ఆలోచన, తిరుమలని ఎలా డెవలప్ చేయొచ్చు అన్న అంశంలో మేము కొన్ని ఆలోచనలు చేసి ఆ ప్రతిపాదనల్ని మీ ముందు ఉంచాలనే లక్ష్యంతో ఈ వీడియో చేస్తున్నాము. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువైన పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమల. కలియుగ వైకుంఠంగా భక్తులు భావించే తిరుమల నిజానికి ఎలా ఉండాలి? బ్రహ్మాండే నాస్తికించిన అన్న మాటకి వాస్తవ రూపంగా ఉండాలి. మరి ఇప్పుడు తిరుమల క్షేత్రం నిజంగానే అంత దివ్యంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు, పచ్చని అడవులు నరికేస్తూ విచ్చలవిడిగా విస్తరణలు, భక్తుల రాకపోకల కోసం, వారికి వసతి సౌకర్యాల కోసం విశృంఖలంగా కాటేజీలు, భవనాల కట్టడాలు. సౌకర్యాలు పెరిగిన కొద్దీ కొండ మీద భక్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు. వారి కోసం రకరకాల దుకాణాలు, రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ బంక్లు, అంతటా వ్యాపార ధోరణులు. దీనికి తోడు తిరుమలలో ప్రైవేటు వాహనాల రద్దీ, ఆ రద్దీకి తోడు వాహన కాలుష్యం. పవిత్రంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనని, భక్తి భావనల్ని పెంచేలా ఉండాల్సిన తిరుమల నిత్యం రద్దీతో, రణగుణ ధ్వనులతో, వ్యాపార ధోరణులతో, పెరిగే కాలుష్యంతో అటు పవిత్రతకి ఇటు ప్రశాంతతకి దూరమవుతోంది. ఇక తిరుమలలో అతిపెద్ద సమస్య క్యూలైన్ విధానం. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. నిజమే, కానీ వాటి వల్ల క్యూలైన్లలో భక్తులు అనుభవించే నరకయాతన అంతా ఇంత కాదు. వచ్చిన భక్తుల్ని కాదనలేక వారికి ఎలాగైనా శ్రీవారి దర్శనాన్ని అందించాలనే తపనతో టీటీడీ అధికారులు క్యూ కాంప్లెక్స్లో భక్తుల్ని కుక్కేసి వారిని గంటల తరబడి ఆ కాంప్లెక్స్ గదుల్లో అగచాట్లకు గురి చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం కనీసం 4 గంటల నుండి 24 గంటల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. వారిలో వయోవృద్ధులు, ఇంకా పసికందులు, ఆ కుటుంబాలు క్యూ కాంప్లెక్స్లో పడే అగచాట్లు చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అయితే అన్ని గంటలు కాంప్లెక్స్ గదుల్లో వేచి చివరికి తొక్కిసలాడుతూ శ్రీవారిని దర్శించుకునే సామాన్య జనానికి కనురెప్ప మూసి తెరిచేలోగా దర్శనం ముగించుకుని రావాల్సిన దుస్థితి. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి భక్తులు తిరుమల చేరేది శ్రీ స్వామివారిని దర్శనం కోసమే కదా. అదే అరకొరగా మారినప్పుడు, ఆ దర్శనమే లిప్తకాలం మించి లభించినప్పుడు భక్తులు ఎంత ఇబ్బందులు పడితే మాత్రం ఏం లాభం? స్మార్ట్ సిటీగా తిరుమల మరో పొరపాటు నిర్ణయమా? కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు తిరుమలలో భక్తులకు గంటలోగా దర్శనం కల్పించే ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది. సంతోషం. అయితే తిరుమలని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలని టీటీడీ ఆలోచిస్తున్నట్లు బోర్డు చైర్మన్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది తిరుమలని మరింత కాలుష్యమయం చేస్తుందే తప్ప ఇది సరైన పరిష్కారం కాదని నా అభిప్రాయం. తిరుమలలో అర్బనైజేషన్ వల్ల తిరుమల ప్రశాంతత మరింత దిగజారుతుంది, కాలుష్యం ఇంకా పెరుగుతుంది. తిరుమల ఒక టూరిస్ట్ స్పాట్ కాకూడదు, అది పవిత్ర దివ్యక్షేత్రంగా ఉండాలంటే తిరుమల కొండపై ఇప్పుడున్న నిర్మాణాల సంఖ్యనే కుదించాలి తప్ప అర్బనైజేషన్ పేరుతో మరిన్ని కట్టడాలు కడితే అది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా తిరుమల మీద భారమే అవుతుంది. ఆ యుగం నుంచి ఈ యుగం వరకు, ఆ తరం నుంచి ఈ తరం వరకు తిరుమల దివ్యక్షేత్రాన్ని భవ్యంగా, దివ్యంగా భావితరాలకు అందించాలంటే స్మార్ట్ సిటీ నిర్మాణమే శరణ్యమని మా ఉద్దేశం. తిరుమలలో భక్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. భక్తులు పెరుగుతున్నారని టీటీడీ యాజమాన్యం వాళ్ళ కోసం ఎన్నో అదనపు సౌకర్యాలను కల్పిస్తుంది. సౌకర్యాలు పెరుగుతున్నాయని భక్తుల సంఖ్య మరీ పెరుగుతుంది. ఇలా అనేక రకాలుగా తిరుమల పవిత్రత, ప్రశాంతత దెబ్బతింటోంది. ఈ సమస్యను అధిగమించాలంటే శ్రీవారి సిటీని నిర్మించడమే ప్రధాన పరిష్కార మార్గంగా ఉంటుందని మా ఉద్దేశం. కొండ దిగువన తిరుపతి సమీపంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి సిటీని నిర్మించాలి.
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు, యాత్రికులకు వసతి సౌకర్యాలు శ్రీవారి సిటీలోనే కల్పించాలి. ఇకపై భక్తులందరి అకామిడేషన్ శ్రీవారి సిటీలోనే ఉండాలి. శ్రీవారి సిటీ నుండి నేరుగా దర్శనానికి భక్తుల్ని తీసుకువెళ్లడం, తిరిగి దర్శనానంతరం వారిని శ్రీవారి సిటీకి తీసుకురావడం కోసం టీటీడీ వారు రవాణా సదుపాయాలు కల్పించాలి. శ్రీవారి సిటీ నుండే భక్తులు దర్శనానికి తీసుకురావడం వల్ల భక్తులకు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఉండదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక మ్యాక్సిమం లిమిట్ పెట్టాలి. ఒక అంచనా ప్రకారం రోజుకి 50,000 మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలి. తద్వారా భక్తులకు తొక్కిసలాటని, గంటల తరబడి క్యూ కాంప్లెక్స్లో వేచి ఉండే దుస్థితి లేకుండా సులభంగా, సుఖంగా దివ్యమైన దర్శన అనుభూతిని కల్పించవచ్చు. తిరుమల కొండ మీద ప్రస్తుతం ఉన్న హోటళ్లు, వ్యాపారాలు అన్నింటినీ కొండ మీద నుంచి తొలగించి వాటికి శ్రీవారి సిటీలోనే ప్లేస్ కల్పించాలి. తద్వారా కొండ మీద వ్యాపార ధోరణులు లేకుండా కాలుష్యరహితంగా ప్రశాంతతని, పవిత్రతని కాపాడాలి. శ్రీవారి సిటీ ఎలా పనిచేస్తుంది? శ్రీవారి సిటీ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి శ్రీవారి దివ్యధామం, రెండోది శ్రీ పద్మావతి దివ్యాశ్రమం. ఈ 2 శ్రీవారి సిటీలో భాగంగా ఉంటాయి. మొదటిగా శ్రీవారి దివ్యధామం ఎలా పనిచేస్తుందో చూద్దాం. శ్రీవారి దర్శనాన్ని కోరుకుని వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి సిటీ యాప్లో తమ దర్శన సమయాన్ని బుక్ చేసుకోవాలి. దర్శన సమయంతో పాటు వారికి శ్రీవారి సిటీలోనే 2 రోజుల పాటు అకామిడేషన్, ఉచిత ఫలహార భోజన సదుపాయాలు కల్పించాలి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా శ్రీవారి సిటీకే రావాల్సి ఉంటుంది. భక్తులకి శ్రీవారికి అదే అనుసంధాన కేంద్రం. భక్తులు శ్రీవారి సిటీ నుండి తమ దర్శన సమయానికి ఉచితంగా కొండ మీదకి వాహన సదుపాయాన్ని దేవస్థానమే కల్పిస్తుంది. ఆ వాహనంలో వారు తిరుమల చేరుకొని తమకు కేటాయించిన సమయానికి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి దేవస్థానం వాహనంలోనే శ్రీవారి సిటీకి చేరుకుంటారు. అక్కడి నుండి వారు తమ ఇంటికి లేదా ఇతర యాత్రా స్థలాలకి బయలుదేరచ్చు. ఉచిత దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా ఇకపై నేరుగా తిరుమల కొండకు చేరుకోకుండా వారిని కూడా శ్రీవారి సిటీకే చేరుకునేలా చేయాలి. అక్కడి నుండి దర్శన సమయానికి మాత్రమే కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొండ మీద ప్రైవేటు వాహనాల రాకపోకల్ని నియంత్రించవచ్చు. అలాగే ప్రైవేట్ ట్యాక్సీల రద్దీని అరికట్టవచ్చు. శ్రీవారి దర్శనం కోసం బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ విధానం. తిరుమలలో అటు భక్తులకు, ఇటు టీటీడీ యాజమాన్యానికి అత్యంత పెద్ద సవాలు క్యూ కాంప్లెక్స్ నిర్వహణ. ఈ సమస్యను నివారించాలంటే టీటీడీ యాజమాన్యం గట్టిగా దృష్టి సారించాల్సింది. క్యూ కాంప్లెక్స్లు కొత్తగా నిర్మించడం కాకుండా శ్రీవారి సిటీ నిర్మిస్తే అదే పెద్ద పరిష్కారంగా మా ఉద్దేశం. శ్రీవారి గర్భాలయంలో 1 నిమిషానికి 50 నుంచి 60 మందిని సునాయాసంగా దర్శనం చేయించవచ్చు. ఆ లెక్కన గంటకి 4,000 మందిని మాత్రమే అనుమతిస్తే వారికి చక్కని దర్శనం లభిస్తుంది. 10 గంటల పాటు సాధారణ భక్తులకి దర్శనం సమయం కేటాయిస్తే రోజుకి 40,000 మందిని శ్రీవారి దివ్యంగా, భవ్యంగా దర్శనం చేసుకునే వీలు కల్పించవచ్చు. శ్రీవారి సిటీ నుండి వచ్చే భక్తులు కాకుండా మరో మిగతా వేళల్లో నిర్వహించే ఉత్సవ సేవలు, విఐపి దర్శనాల ద్వారా అదనంగా మరో 10,000 మందికి దర్శనం జరిపించుకునే అవకాశము లభించవచ్చు. ఈ విధానంలో తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గిపోతుంది. క్యూ లైన్ల వ్యవస్థ అసలే ఉండదు. కొత్తగా నిర్మాణాలు చేయాల్సిన అవసరం రాదు. తిరుపతిలో 1000 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి సిటీని నిర్మించుకుంటే అన్ని సమస్యలకి అదే ఏకైక పరిష్కారం అవుతుంది. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. దర్శనాన్ని ఎంతో దివ్యంగా, భవ్యంగా అందించే అవకాశం ఉంటుంది. శ్రీవారి సిటీ ఎలా ఉంటుంది? శ్రీవారి సిటీ భవ్యంగా, దివ్యంగా ఆ బ్రహ్మాండ నాయకుని కోసం వచ్చే భక్తులకు అద్వితీయమైన అనుభూతిని అందించేలా ఉండాలి. 1000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించవలసిన ఈ సిటీని 4 భాగాలుగా విభజించాలి. మొదటి భాగం రెసిడెన్షియల్ జోన్. 250 ఎకరాలలో భక్తులకు అకామిడేషన్, భోజనశాలలు వంటి సౌకర్యాలు కల్పించడానికి నిర్మాణాలు చేపట్టాలి. దాదాపు రోజుకి 1,00,000 మంది బస చేసేలా భవనాలు నిర్మించాలి. రెండో భాగం నేచర్ జోన్. 200 ఎకరాలలో వ్యవసాయము, పూల తోటలు, ఉద్యానవనాలు, చెరువులు, నీటి శుద్ధి ప్లాంట్లు ఇలాంటివి తప్ప మిగతా ఎలాంటి నిర్మాణాలు లేని ప్రకృతి ప్రదేశంగా ఈ నేచర్ జోన్ ఉండాలి.
గోశాలలు, ఏనుగుశాలలు, గుర్రపుశాలలు, జింకలు, దుప్పుల పార్కులు, నెమలి పార్కులు, కుందేళ్లు, తాబేళ్లు ఇలాంటి వన్య ప్రాణుల ఆవాసాలకు ఇది నిలవుగా ఉండాలి. ఈ నేచర్ జోన్ ఆహ్లాదంగా కనువిందు చేస్తూ ఉండాలి. మూడవ భాగం చారిటీ జోన్. 250 ఎకరాలలో శ్రీ పద్మావతి దివ్యాశ్రమం నిర్మించాలి. ఈ ఆశ్రమంలో అనాథలకు, దివ్యాంగులకు, వృద్ధులకు, పేద కళాకారులకు, శ్రీవారి సేవ కోసం వచ్చే సేవకులకు వసతి సౌకర్యాలు కల్పించాలి. శ్రీ పద్మావతి దివ్యాశ్రమం పూర్తిగా సమాజ సేవా కార్యక్రమాలకి, ధర్మ ప్రచారానికి ఆలవాలంగా, అన్నార్తులకి, ఆపదలో ఉన్న వారికి ఆలంబనగా నిలవాలి. ఇక 4వ భాగం కమర్షియల్ జోన్. మిగిలిన 250 ఎకరాల భాగంలో భక్తుల కోసం కళామందిరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు, శ్రీవారి ఫోటోలు, విగ్రహాలు అమ్మే స్టాల్స్, స్ట్రీట్ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, వివిధ రాష్ట్రాల హస్తకళల వస్తువులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు వంటివి ఉండాలి. తమ సమయం వచ్చే వరకు భక్తులు ఆహ్లాదంగా గడపడానికి, శ్రీవారి జ్ఞాపికలు, వస్త్రాలు షాపింగ్ చేయడానికి దుకాణాలు ఉండే ఈ కమర్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి. ఈ విధంగా 4 జోన్లుగా శ్రీవారి సిటీ నిర్మాణం సాగాలి. శ్రీవారి సిటీ మొత్తానికి సోలార్ పవర్ ద్వారా విద్యుత్ని అందించే ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు శ్రీవారి సిటీ కాలుష్యరహిత ప్రదేశంగా ఈ సిటీని రూపకల్పన చేయాలి. శ్రీవారి సిటీలో వాహనాలన్నీ బ్యాటరీతో నడిచేవి లేదా ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే ఉండాలి. శ్రీవారి సిటీలో భక్తుల కోసం వివిధ వైద్య సేవలు, ఫైర్ సిబ్బంది, ఇతర అత్యవసర సేవ విభాగాల బృందాలు అందుబాటులో ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ చేసే క్లినిక్లు, మధ్య తరహా హాస్పిటల్స్, ఎమర్జెన్సీ వార్డులు శ్రీవారి సిటీలో ఏర్పాటు చేయాలి. శ్రీవారి దర్శనం ఎంత దివ్యమైన అనుభూతిని కలిగిస్తుందో శ్రీవారి సిటీలో భక్తులు గడిపే సమయం అంత ఆనందానుభూతిని అందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీవారి సిటీ ఒక భూతల స్వర్గాన్ని తలపించాలి. అడుగడుగున ఆధ్యాత్మికత పరిఢవిల్లాలి. ఇక్కడ ఉన్న సమయం భక్తులకు అలౌకిక ఆనందానుభూతిని అందించాలి. వేలాది మంది స్థానికులకు శ్రీవారి సిటీ ద్వారా ఉపాధి. తిరుమలలో భక్తుల కోసం టీటీడీ వారు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారంతా కొండ మీదకు రాకపోకలు సాగించడం అనే ప్రక్రియ శ్రీవారి సిటీ నిర్మాణంతో తగ్గిపోతుంది. తద్వారా ఎంతో వాహన కాలుష్యం తగ్గుతుంది. అంతమంది ఉద్యోగులు కిందనే విధులు నిర్వర్తించడం వల్ల కొండ మీద అరుదైన ప్రకృతి వనరుల వినియోగం శాంతం తగ్గిపోతుంది. అదనంగా శ్రీవారి సిటీ ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో సబ్సిడెన్స్ అనే ప్రమాదం లేకుండా తిరుమలని కాపాడాలి. సబ్సిడెన్స్ అంటే నేల కుంగిపోవడం. సాధారణంగా కొండ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగి అడవులు నరికివేసి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని విపరీతంగా వాడేయడం వల్ల కొద్ది కాలానికి భూమి కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనినే సబ్సిడెన్స్ అంటారు. ఈ మధ్యకాలంలో ఢిల్లీ ప్రాంతంలోనూ, ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతంలోనూ నేలలు కుంగిపోయి కొండ చర్యలు విరిగిపడిన ఘటన గురించి మనం విన్నాం, టీవీల్లో చూసాం. అటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో తిరుమలకి కలగకుండా కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే మనం తిరుమలని పర్యావరణ హితంగా రక్షించుకోవాలి. అందుకోసమైనా తిరుమల కొండ మీద విపరీతంగా మితిమీరి పెరిగిపోతున్న అర్బనైజేషన్ని మనం ఆపగలగాలి. శ్రీవారి సిటీ నిర్మాణానికి సంబంధించిన నా ఈ ప్రతిపాదనని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.